ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేసి రేపు మబ్బులు 7 గంటల బస్సు చెప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా అని ఇడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుండే అవలో కానీ. అట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు, నీ గురించి ఆలోచించి మేము పంపమా? నువ్వు ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, హైదరాబాద్ పోయి డిమ్ము కానీ లేకుండా అర్థమవుతుందా? మీ మామగారు ఏమనంటే చెప్పు, బండి గుంజుతా హైదరాబాద్ వెళ్తాం. మామా నీ మీద మాకేం కోపం లేదురా, దీని అమ్మాయి పరిసరాలు అన్ని మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కదా ఫోన్ చేయి, అర్థమైందా? గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా, నీ మంచే కోరి బొమ్మనేంత ప్రేమే మాకు లేదా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.